సరిగ్గా పెట్టి మొఖం ఓకే కబడ్డీ 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 నబడి వందలు కూడా అక్కడ వస్తుంది ఎప్పుడప్పుడు ఎదురు మేము చూడండి అవసరం ఉంటారు రాలేదు మొన్న ఒకసారి వచ్చాను ఒకసారి బాగున్నారా మీరు కొంచెం అందరినీ పరిచయం మాస్టర్ ఇంకా చెప్పింది మేమే చాలా అలాగే అంటారు అలా చెప్పాను సార్ ఇది చెప్పలేదు డాడీ మీరు చదువు గురించి చెప్పలేదు అలా గురించి చెప్పలేదు అదే
మాస్టర్ గారు వెళ్ళండి, అలా నించండి, అలా నించండి. కొంచెం ఫ్రంట్కి వచ్చేయండి, ఎందుకంటే గడ ఎదరికి వచ్చేయండి. అది అలా మేడం గారు కొంచెం ముందుగా మనం ఏం కావాలో తీసుకోండి. సార్ రండి సార్. మళ్ళీ ఫ్లెక్సీ పోతే తీసుకుంటారు. ఐడెంటిటీ తెచ్చుకున్నాను. ఇప్పుడు బాగా తీయండి ఇద్దరికి. పక్క పక్కనే లవ్ మ్యారేజ్ ఏమనుకున్నాను. నేను లింగంపేట రోడ్డు మీద ఉన్నా, స్టార్ట్ చేసేయండి. మంచిగా
ఇందులో ఇప్పుడు గ్రూప్ టాక్ చాలా గడుస్తుంది కదా అప్పుడు సరే మీ వారు ఎదురుకుండా మేము స్లో ఆటోలు ఎంతమంది ఫ్రెండ్స్ ఆడుతున్నారు మాకు తెలియదు కానీ సరదాగా నీ రోడ్తో చెప్పమ్మా ఏ ఇబ్బంది అదే 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 సరదా గొడవలేదు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లోనూ ఆ చిన్నతనపు ఛాయలు నేను చూడగలుగుతున్నాను. అలాగే ప్రతి ఉపాధ్యాయుల కళ్ళల్లో మేము స్కూల్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వాత్సల్యం కనపడిందో అదే వాత్సల్యం నాకు ఇప్పుడు కనపడుతుంది. ముందుగా మాకు విద్య గడిపినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఈనాడు ఈ ఆనందకర సమయంలో మన మధ్యలో లేకపోవడం అనేటటువంటి దురదృష్టకరం. వారితో పాటుగా మనతో చదివినటువంటి కొంతమంది మిత్రులు కూడా కాలం చేశారు. ముందుగా వారందరికీ మనం శ్రద్ధాంజలి సమర్పించి తర్వాత రాజమహేంద్రవరంలో సుమారుగా 10-11 విద్యాసంస్థలను నడుపుతున్నటువంటి నా మిత్రుడు, మన మిత్రుడు దేశెట్టి కేశవ హరిప్రసాద్ మనతో కొంచెం సేపు ముచ్చటిస్తాడు. ముందుగా ప్రస్తుతం మన మధ్య లేనటువంటి ఉపాధ్యాయుల వివరాలు. మొదటి నుంచి మనం 6వ తరగతిలో చేరినప్పటి నుంచి ఎంతో కోలాహలంగా ఉంది.
దేశానికి రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఎన్నో విషయాలు మనకు నేర్పినటువంటి, మిగతా పాఠశాలల్లో ఎక్కడా లేనటువంటి అసెంబ్లీ పార్లమెంటు వంటి సెషన్లను ఏర్పాటు చేసినటువంటి జిఎన్ మూర్తి మాస్టర్, సోషల్ మాస్టారు, జాతీయ భాష అయినటువంటి హిందీ భాషను ఏ విధంగా నేర్చుకోవాలి అని మనకి సలహాలు అందించినటువంటి, విద్య నేర్పినటువంటి పద్మరాగం టీచర్ గారు, మన చుట్టూ ఉన్న ప్రపంచం విజ్ఞాన శాస్త్రం యొక్క వరం అని ఎప్పుడూ చెప్తూ ఉండేటటువంటి మన సైన్స్ మాస్టర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఇటు విజ్ఞాన శాస్త్రం, అటు ఆంగ్లం, ఒక్కొక్కసారి సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్ బోధిస్తూ మన అందరి ఉపాధ్యాయుల కంటే మనల్ని ఎక్కువ అదుపులో పెట్టడానికి ప్రయత్నించినటువంటి వజ్రం టీచర్ గారు, వీరు మన మధ్యన లేరు. ఇప్పుడు మన మిత్ర బృందంలో స్థానిక సుమతి, క్షమించాలి, ఒక్క పేరు మర్చిపోయాను. వ్యాయామం అనేటటువంటిది దేహానికి చాలా అవసరం. ఎంత అవసరం అనేటటువంటిది ఆనాడు మనకు తెలియదు, ఈనాడు తల్లిదండ్రులు అయిన తర్వాత తెలుస్తుంది. వ్యాధులతో బాధపడుతుంటే ఆ రోజు వ్యాయామం చేయమని చెప్తే చాలా బాధగా అనిపించింది. అటువంటి వ్యాయామ అంశాన్ని మనకి నేర్పేటటువంటి జార్జ్ లివింగ్స్టన్ మాస్టర్. మన మిత్రుల్లో సుమతి తానికి, బొర్రా విజయకుమారి, ధర్మాల పద్మ, విజయరత్నం పోలంకి, వీరు మన మధ్యం లేరు. అదేవిధంగా లింగాల గోపి, జాన్ మూడి, ఈ మిత్రులు ఈ ఆనందకర సమయంలో మన మధ్యన లేరు. వీరిని తలుచుకుంటూ వారు మనకి చూపినటువంటి మార్గాన్ని, మాటల్ని గుర్తు చేసుకుంటూ అదే బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్నటువంటి హరిప్రసాద్కి అందజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక 27 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇదే ఆట స్థలంలో మేము లేటుగా వచ్చినప్పుడు సల్మాన్ రాజు గారు అక్కడే నిలబెట్టి చేతుల మీద 2 దెబ్బలు వేసేవారు. అలా అక్కడి నుంచి మొదలైనటువంటి దినచర్య సాయంత్రం జార్జ్ మాస్టర్ గారి దెబ్బలతోటి అలాగే కాసేపు మేము ఆడుకోవాలనిపించినప్పుడు క్రాఫ్ట్ మాస్టర్ గారు అనేటువంటి నవ్వారు నేయడం కార్యక్రమం దగ్గరికి వెళ్ళిపోతే ఆ వంకను మేము ఆడుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేసేవాళ్ళం. చాలా సరదాగా జరిగినటువంటి జీవితం అది. స్కూల్ డేస్ అనేటువంటివి మళ్ళా రావాలి. తల్లిదండ్రులు ఎలా సంపాదిస్తారు, ఎలా కష్టపడుతున్నారు అనేటువంటిది వాళ్ళు గ్రహించరు. స్కూల్లో 100 రూపాయలు మీరు పట్టరంట్రా పలానా విషయానికంటే తల్లిదండ్రులు నాకు 100 రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతారు, కానీ వారు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం. ఆ పెయిన్ వాళ్ళకి తెలియదు. అది
ఈ రోజున ఇన్ని విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్నటువంటి మాకు ఆ పేరెంట్స్ పడేటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కూడా మేము ఆ ఫీజు నిర్ణయించి ఆ హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటాను. నేను ఫైనాన్షియల్ మ్యాటర్ మెయిన్ దృష్టిలో పెట్టుకుని ఆ పేరెంట్ వచ్చారంటే కన్సెషన్, ఆ పేరెంట్ ఫైనాన్షియల్గా బాగున్నాడు అనుకుంటే నువ్వు తగ్గించొద్దమ్మా అని చెప్తాను ఇన్ఛార్జ్. లేదు ఆ పేరెంట్ కొంతమంది ముగ్గురు పిల్లలు ఉంటారు, అతను చేసేటువంటి వృత్తి ఒక సాదాసీదా చిన్న స్థాయి వృత్తి ఉంటుంది, చదివించుకోవాలనేటువంటి ఆ తపన ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. మ్యాక్సిమం మాకు అవకాశం ఉన్నట్టు ఆ ఫీజు కేటాయిస్తూ ఉంటాం స్కూల్స్లో. ఈ రోజున అప్పుడున్నటువంటి విద్యా విధానంకి ఇప్పుడున్నటువంటి విద్యా విధానం కొంత డిఫరెన్స్ ఉంది. ఇదివరకు నా చిన్న లెక్చర్ ఇదివరకు గోడ ఉండేది కాదు, వాళ్ళు సన్షైడే మన నీడ. సరిగ్గా అది హాఫ్ ఇయర్లీ యాన్యువల్లో సోషల్ ఎగ్జామ్ మన ఫ్రెండ్స్ పేర్లు చెప్తే మరి బాధపడతారని తెలియదు కానీ పేర్లు చెప్పేస్తారు. అంటే క్లాస్లో దొంగల బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, కాస్త బాగా చదువుకున్న బ్యాచ్ ఒకటి ఉంటుంది, అటు ఇటు మిడిల్ బ్యాచ్ కొంత ఉంటుంది. ఈ మిడిల్ బ్యాచ్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అటు పూర్తిగా చదువుకున్న స్థాయి కాదు, దొంగల బ్యాచ్ కదా, ధైర్యం చేసి ఏం చేయలేం, భయం కుడేస్తారమని భయం. అలాగని చదివేద్దామంటే అంత కష్టపడేటువంటి మనస్తత్వం కాదు. ఫస్ట్ నుంచి మా ఫాదర్ బిజినెస్ మర్చెంట్ అవడం వల్ల మనం ఆ రూట్లోనే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పెద్దగా చదువుమైన అవ్వాలనేటువంటి ఉద్దేశం ఉండేది. తర్వాత పారిశ్రామికంగా కొంత ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి, తద్వారా మంచి ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలనేటువంటి అంబిషన్ ఉండేది. సరే, ఈ విలియమ్స్ గారు ఇంటి దగ్గర ఉన్నటువంటి సంగతిని చెప్తాను మీకు. మొన్న భాష అనుకుంటున్నాను, నేను మర్చిపోయాను. అదే నాకు నిన్నటి నుంచి ఎవరా ఆ దొంగలు అని గుర్తొచ్చుకున్నాను. ఏంటిలాగాడు మాత్రం గుర్తున్నాడు, మెయిన్ క్యాండిడేట్. మొన్న వాళ్ళ బ్రదర్ సిస్టర్ వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారు. ఇంకొక ఇద్దరు మొత్తం మీద ఏంటంటే పేపర్ లీక్ అయిపోయింది. ఎలా చూస్తారో పేపర్లు ఓపెన్ చేసినప్పుడు ఎవరు చూస్తాడో ఏమైందో క్వశ్చన్లు తెలిసిపోయినాయి, పరా చింపేస్తున్నారు. నేను అక్కడ నిలబడి ఉన్నాను, నేను చెప్పట్లేదు, చూస్తున్నాను అంతే. ఎవరో చెప్తారు ఏంటంటే మాస్టర్ మన వాళ్ళు చింపేస్తున్నారండి అక్కడ అని చెప్పి లోపలికి వచ్చి సామరాజు గారు చెప్పారు. ఒరే అక్కడ ఎవరున్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన ఒక చేతితో కాకుండా, అంటే స్కూల్ ప్రతిష్టకి భంగం కలిగేటువంటి విషయం అది చిన్న విషయం కాదు. మాకు తెలిసి ఈ రోజున మేము విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్నాం కనుక పేపర్ బయటకు లీక్ అవ్వదు. జస్ట్ ఎంత గట్టిగా అచ్చుపడిపోయిందంటే షర్ట్ తీయకుండానే మెయింటైన్ అయ్యేది మానిపోయే వరకు కూడా. కానీ ఒకటి అర్థమైంది, పేకాట ఆడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోతారు పోలీసులు. పేకాట నేను చూస్తున్నానంటే మొక్క ఇలా ఏమన్నానంటే అలా ఏమన్నానంటే కుదరదు. అక్కడ చూసినా ఒకటే, ఆడినా ఒకటే. అక్కడ హత్య జరిగేటప్పుడు A1 A2 A3 A4 మనల్ని లైన్లో పెడేస్తారు. ఏమంటే హత్య చేసినోడు నేను కాదండి, నేను చూస్తున్నానండి ఆ టైం కంటే మరేంద్ర గారు చెప్తూ ఉంటారు. చెప్పొచ్చు ఇప్పుడు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆ రకంగా మాస్టర్ కొట్టినటువంటి దెబ్బ వల్ల నాకు తెలిసింది. అదే ఈ రోజుల్లో అయితే చిన్న దెబ్బ కొడితే టీవీ9 ఫోన్ చేస్తున్నారు, వెంటనే స్క్రోల్ వస్తుంది. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్ కొట్టేయండి అంటారు. నిమిషం ₹10. ఏం లేదు, ఫీజు అడిగితే టీవీ9 అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోజులకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆ పేరెంట్స్ ఆ టీచర్స్కి అప్పచెప్పడం, మా వాడిని మీరు క్రమశిక్షణలో పెట్టండి అని చెప్పేసి పూర్తిగా బాధ్యత అప్పగించడంలో ఏంటంటే ఎవరు కూడా పిల్లల్ని ఇష్టానుసారంగా అన్నెసరిగా పుట్టేసి బాధపెట్టేసి అంత మూర్ఖులు శాడిస్టులు ఎవరు ఉండరు. కానీ ఏంటంటే అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి అప్పటికే ఇప్పటికి ఉండేటువంటి వ్యత్యాసం ఉంది. చాలా కష్టతరం అయిపోయింది. ఇప్పుడు ఈ రోజున అలాంటి పరిస్థితులు ప్రారంభిద్దాం. ఇంతటి వాడిని చేసి నన్ను కొట్టి ఆ రకంగా నన్ను దీవించి
నాలో ఈ పరివర్తన తీసుకొచ్చి నాలో ఉన్నటువంటి తప్పుల్ని ఆ విధంగా మీరు సరిదిద్ది ఒకసారి మీడియా వాళ్ళు వచ్చారు కనుక డయాస్ మీదకి ఇన్వైట్ చేయడం మళ్ళీ వెళ్ళిపోతారు. డయాస్ మీద సరే సరే ఏం సార్ ఒకసారి డయాస్ ఎక్కి దించమంటారా? ఏం లేదు ఇప్పుడు తర్వాత వేస్తున్నాండి. జగన్మోహన్ రాజు గారికి ముమ్మడి వెంకటేశ్వర మిత్రుడు ముమ్మడి వెంకటేశ్వరాన్ని దండ వేయాల్సిందిగా కోరుతున్నాం. లేడీస్ కి ఎక్కువ అవకాశం నమస్తే అమ్మా. క్రమశిక్షణ దగ్గరుండి క్షమించాలి, వయసును బట్టి మీకు పిలుస్తున్నాను నేను. రాజేశ్వర టీచర్ గారు కనబడ కొన్ని నిమిషాల పాటు నెక్స్ట్ దుర్గా టీచర్ గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. లీలా రసం చెప్పలేదని చెప్పి దయచేసి సుహాసిని కూడా ఎక్కడున్న సుహాసిని దండ వేసినప్పుడు ఫోటోలు చేసినప్పుడు సార్ వెయిట్ వెయిట్ సార్ అక్కడ వస్తారు ఉండండి, అక్కడ వస్తారు ఉండండి. మాస్టర్ ఇలా చూడండి, హలో. నెక్స్ట్ ప్రసాద్ రావు గారిని నెక్స్ట్ విష్ణుమూర్తి గారు. సుహాసిని అమ్మాయి కూడా ఉంది. మా పిల్లలు అమ్మాయి కుర్రోళ్ళు వచ్చారా అంటే ఒప్పుకోవట్లేదు. కుర్రోళ్ళు కాదు దగ్గర చూడండి, దగ్గరికి అది. అలాగే మెర్సీ హేమలత టీచర్ గారు ఆయన రిటైర్ చేశారు కానీ ఇంకా ఉద్యోగంలోనే వచ్చేస్తున్నాను అడిగితే. రండి సార్ ఇలా బాల పట్టుకోండి దగ్గర ప్రజెంట్ హెడ్ మాస్టర్ అయినటువంటి ప్రభాకర్ రావు గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాను. సార్ అలాగే కరస్పాండెంట్ గౌతమ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మరియన్ రాజుని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రావాలి పక్షం రావాలి. మాలా కార్యక్రమా రూపాశంకర్ రెడ్డి, దేవరావు
ఇలా చూడండి సార్. అదే ఈ ప్రేమలత గారు ఈ శ్యామల గారు ఇంటికి ఆవిడ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామా రండి. అలా పట్టుకోండి. ఏమండి మాస్టర్ రెడ్డి గారు బి ఆనంద్ గారు, నెక్స్ట్ బి ఆనంద్ గారు, అమ్మాయిలా చూడండి. అదే జానీ దయచేసి డ్యాన్స్ మీదకి వాళ్ళు ఒక్కసారి కొట్టుదామా ఒక్కొక్కరికి. అలా పట్టుకోండి. అదే అదే మాకు మీరు అందించినటువంటి సేవలకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత మీకు ఆరోగ్యాన్ని అందజేసి ఆయన కృప మీకు అందించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి టీచర్స్ని నిలబరచడం చాలా సంతోషంగా ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ బ్యాచ్లో మేము చూస్తున్న అందరూ కూడా డేర్ అండ్ డాషింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. దానికి ఫస్ట్ లీడర్ ఎవరంటే హరి. ఐ కంగ్రాచులేట్ హరి అండ్ అదర్ teachers and other students for this occasion and give me so much of enjoyment and gladness on this occasion by honoring me like this. Thank you so much. అన్ని విషయాల్లో ముందున్నారు, ఇక్కడ వెనుకుంటున్నారు. మిస్సెస్ పేరు మర్చిపోయాను. 4వ తరగతి టీచర్ ఆవిడ. ఇబ్బంది అయిపోయాను. కాలేజీలో చదివేటప్పుడే నేను చేశాను. కాకపోతే ఊరుకోండి. స్టూడెంట్స్ కాదు, చిల్డ్రన్ అలాగే భావిస్తే అలాగే దేవదూత ఒక్కో వ్యక్తికి ఒక్కో టీచర్ గారికి కొంతమంది 4-5 చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి సన్మానంలో ఒకరు చేసిన తర్వాత మిగతా తప్పని వేరే వాళ్ళకి అవకాశం ఉంటుందని కోరుతున్నాం. ప్రశాంత్ టీచర్ గారికి నమస్కారం. అటే చూడండి అమ్మా, అటే చూడండి. అలా పట్టుకోండి అయ్యా. సోషల్ టీచర్ గారు నా బాబు రవీంద్ర లేగలు మధ్యలో వేసుకోవాలి. కాళ్ళు దగ్గర మీరు అలా ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం.
ప్రసాద్ గారు. ఎదరండి. మాస్టర్ గారు ఇలాగ చూడ తెలియట్లే అలా ఉండండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఉదయకృష్ణ మా పెద్ద తెలుగు టీచర్ గారు అనేవాళ్ళం. ఇద్దరు తెలుగు టీచర్లు, లీలావతి గారు పేరు. థ్యాంక్స్ అమ్మా, ఈ వయసులో ఇంత దూరం నుంచి వచ్చినందుకు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. కూర్చోవాలి మీరు, లేదంటే వాళ్ళు జెంట్స్ వచ్చి కూర్చుండిపోతారు. అది ప్రస్తుతం వెంకటేశ్వర థియేటర్ కోట్లింగంపేట దగ్గరలో లింగంపేట అని చెప్పేసి ఉంది, ఆ ఏరియాలో ఉంటున్నారు వీరు. కిషోర్ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. కిషోర్ కుమార్, కిషోర్ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. కిషోర్ రాజేంద్ర ప్రసాద్ గారు మా హిందీ మాస్టర్ అయిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు అందరికీ నమస్కారాలు. ఈ పూర్వ విద్యార్థి సమావేశంలో హాజరైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ, ఈనాడు వాళ్ళు విద్యార్థులు కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు, ఇంకా విద్యా సంస్థ నడిపే అధికారులుగా ఉన్నారు. కేశవ హరిప్రసాద్, అలాగే మత బోధకులుగా ఉన్నారు మన రివేమర్. ఇలాగా అనేక రంగాల్లో వారు చిన్నప్పటి నుంచి చేసినటువంటి కృషికి ఫలితంగా ఈ విధంగా అంత అభివృద్ధిలోకి వచ్చి ఈనాడు ఈ కలయిక ఏర్పాటు చేశారు. ఈ పూర్వ విద్యార్థుల కలయిక అనేది వాళ్ళ స్నేహబంధానికి గుర్తు కాదు, పూర్వ విద్యార్థులు ఈనాడు గురువులతో కలిసి గురు శిక్షణ సంబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ విధంగా గురువుని జీవితకాలం మర్చిపోయినాడు శిష్యుడిగా ఉండి, ఒక గురువు కూడా ఒకప్పుడు శిష్యుడిగా ఉండి గురువు చెప్పిన బోధనలు ఆలకించి కృషితో పట్టుదలతో తమ లక్ష్యాన్ని సాధించి ఇంత ఉన్నతస్థాయికి చేరుకొని మీరందరూ ఈ విధంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ మా ఉపాధ్యాయులందరి తరఫున ఆశీస్సులు అందజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న విషయం కూడా చెప్పాలి. ఇక్కడున్న ఈ విద్యార్థులంతా ఇప్పుడు కొంచెం పెద్దగారు కాబట్టి వాళ్ళు యువతి యువకులు అనాలి. ఈ యువతి యువకులు అందరికీ ఇవ్వాలని తల్లిదండ్రులుగా మారారు, పిల్లల్ని కొడుతుంటారు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు కొట్టాయంటే అది ఎందుకు అనేది కూడా ఆలోచించే స్థాయిలో మీరు ఎదిగారు. దెబ్బలు తిని, మేము కూడా దెబ్బలు తిన్నవాళ్ళే, దెబ్బలు తిని వాళ్ళు తమ లక్ష్యం ఏంటో అర్థం చేసుకొని, తమ చేయవలసిన పని ఏంటో అర్థం చేసుకొని చదువులో శ్రద్ధ చూపించి ఈ విధంగా పైకి ఎదిగారంటే అది దైవకృప. ఇలాంటి పాఠశాలలో చదువుకొని ఇలాంటి ఉపాధ్యాయుల దగ్గర మీరు విద్యను అభ్యసించి ఇంత ఉన్న స్థితికి ఎదిగారంటే పాఠశాలకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎంతో గర్వకారణం. ఒక విద్యార్థి పాస్ అయితే తల్లిదండ్రులకు కొంచెం సంతోషమే, ఒకడే ఉంటే
ఉంటాడు ఇంట్లో, కానీ ఉపాధ్యాయుడికి మాత్రం తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషం వాడు ఉత్తీర్ణయ్యాడంటే. ఎందుకంటే కొన్ని వందల మంది ఉంటారు విద్యార్థులు అందరూ పాస్ అవ్వాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడు ఉంటాడు. కాబట్టి మీ అందరూ పాస్ అయితే అది పాఠశాలకి గర్వకారణం, అది ఉపాధ్యాయుడికి గర్వకారణం అనే విషయం ఈనాడు మళ్ళీ మన ఈ హరిప్రసాద్ గారు వాళ్ళ హర్షవర్ధన్ విద్యా సంస్థల్లో కూడా ఈ విధంగా తను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులకు తెలియపరుస్తూ వాళ్ళని కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం అంటే అది ఎంతో ఆనందదాయకమైన విషయంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ లేడీస్ వచ్చినట్లయితే బాగుంటుంది. అలా కూర్చున్నాం, కూర్చోండి అలా నిలబడమ్మా. థ్యాంక్ యూ మేడం. పోలవరపు వెంకటేశ్వర ఎక్కడున్నా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. పోలవరపు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలా పట్టుకోండి, ఎలా చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సందర్భాలను పోల్చుకుంటే జ్ఞాపకం చేసుకుంటే మరి మా మెదళ్ళకి మరి రిటైర్ అయిపోయిన బ్రెయిన్స్కి మెమరీ పవర్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎంత జ్ఞాపక శక్తిని మళ్ళీ తిరిగి ఎంత తీసుకొచ్చారంటే ఈ దినాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజుల్లో ఆ యూనిఫారం, ఆ చొక్క, ఆ నిక్కరు, ఆ స్కర్ట్, ఇది ఆ రోజుల్లో మరి నా చేత మరి దెబ్బలు తినకుండా ఉండగలిగినటువంటి ఎవరైనా ఉంటే వారు ధన్యులే. మరి ఆ రోజుల్లో కంప్లీట్ సీరియస్నెస్ గానే ఉండేవాడిని. అసలు స్మైలింగ్ అనేది నా సర్వీస్లో లేదు. అది మీరే గమనించి ఉంటారు ఆ రోజుల్లో. కనుక నా చేత దెబ్బలు తినకుండా చక్కగా ఉన్నవాళ్ళు మీరు ధన్యులు. దెబ్బలు తిన్నవాళ్ళు ఇంకా చక్కగా జ్ఞాపకం చేసుకుంటారు. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో మరి మా లెక్కల మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. కూడా కొట్టలేదు మమ్మల్ని, చక్కగా వచ్చిన పర్వాలేదు, కూర్చోండి. ఎలా చూడండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? చాలా మార్కాపురం నుంచి వచ్చారట. నైట్ మా కోసం మీరు అంత దూరం నుంచి వచ్చి మీ ఆశీస్సులు మాకు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నవ్వారు వేసినటువంటి చేతులు ఇంకా గుర్తుగా ఉన్నాయి. నెక్స్ట్ భూషణం గారు, భూషణం మాస్టర్ సన్మానిద్దాం నేను కోరుతున్నాను. మిత్రులు అంగీకరిస్తే తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు తర్వాత లాస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తీసుకున్నారు, మిస్ అయింది. పట్టుకోండి సార్, అలా
మైక్ ఉండాలి. ఓకే, మేమంటే అదర పెట్టండి. అలా పట్టుకోండి. ఇలా చూడండి సార్, ఇలా చూడండి మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా చూడండి. ఇలా చూడండి. ఉదయ్ కృష్ణ అమ్మ కొద్ది పక్కన ఇలా చూడండి. ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోండి. ఇలా చూడండి, ఇలా చూడండి సార్, అలా ఉండండి. మా ఇలా చూడండి, మాట్లాడుకోండి అమ్మా. ఎప్పుడు చేసావు? అయ్యో ఫోన్ చేస్తే ఫోన్ బిల్ అవుతున్నాయినా ఇంకేంటి ఫ్రెండ్స్ అందరికీ మరి లోకల్ ఛానల్ వాళ్ళు మీరు తొందరగా ఫోన్ చేసి ఇవాళ ఎరుగున తొందరగా తినేసి రావాలి. ఇది మాట్లాడినా ఇది ఈడు నామినేషన్ అవుట్ అయిపోయింది. ప్లేట్ లైబ్రరీ అని ఆపేసి మేము బాల్య దశలోకి వెళ్ళినట్టుగా ఉంది. ఇందులో చాలామంది వృత్తుల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా చూడు, నువ్వు ముఖం నుంచి తీసుకుంటున్నావు. అర్లేదు ఇలా కలుస్తాను నేను ఎప్పుడు కూడా కానీ కిషోర్ కుమార్ ముందుకు రాకుండా వెళ్తామండి నడుస్తున్నాడే అంటే ఏదోగా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి బాబు. పేపర్ అంతా ఎక్కడ లీక్ అయిపోతుంది మాకు చెప్తే. స్టూడెంట్స్ టీచర్స్ ఎవరో కూడా అలా ఉండండి. రాదండి చెప్పారా రెడీ. ఒకసారి మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ చిల్డ్రన్కి స్టూడెంట్స్కి ఒక స్ఫూర్తిగా నిలుస్తారనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. మేము పనిచేస్తున్నామంటే మాకు ఇక్కడ రిటైర్ అయినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి. ఆదివారం సాయంత్రంలోగా నిర్ణయించి సోమవారం ఉదయం 12 గంటల లోపున నేను స్వయంగా ప్రభాకర్ రావు గారికి కలిసి తెలియజేస్తానని
మీ అందరి ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు ఓల్డ్ స్టూడెంట్స్ నన్ను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఇక్కడ సమావేశపరిచారు. మీకు నా ధన్యవాదాలు. ఉత్సవ్ గారు నా కొడుకులు అందరూ వచ్చేసి నాతో పాటు ఫోటో తీయించుకున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. అందరూ నా దగ్గర కూర్చొని నా ఫోటోలో ఉన్నారనమాట. నేను చాలా సంతోషం కలిగింది. మళ్ళీ వెనకటి దినాలు ఇప్పుడు నేను రిటైర్ అయ్యి అప్పుడే 18 సంవత్సరాలు అయింది. ధన్యవాదాలు. మరి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను, కొంతమందిని అంతగా జ్ఞాపకం లేరు నాకు. అందుకని మరి ఈ కుర్రవాడు ఈ స్థితిలో ఉన్నాడు బాధగా నాకు. అది నేను చెప్పాలనుకున్న మాట. ఈ కుర్రవాడు ఇంకా మంచి భవిష్యత్తు. పెళ్లి చేసుకుంటే నా ఆనందం వస్తుంది. ఈ కుర్రవాడు కిషోర్ మరి నెక్స్ట్ ఇయర్ ఈ రోజులకి వివాహం చేసుకుని మధ్యలోనే వివాహం చేసుకుని ఆ పిల్లతో అట్లా తీసుకురండి. ఆదర్శవంతుడు, ఆదర్శంగా వివాహం చేసుకుని మంచి ఆనందకరమైన దీన్ని కాపాలని నా బ్లెస్సింగ్స్ నేను చెబుతున్నాను. మీ అందరికి కూడాను మరి దేవుని యొక్క నాకు వినపడలే. మీరు వినబడుతుందా? అసలు చుట్టుపక్కల అల్లరి చేస్తే ఎంత తెలియాలి? వినబడుతుందా? తిప్పండి, సర్కిల్స్ తిప్పండి. ఇలా సర్కిల్స్ తిప్పుతూ ఉండండి. తీసుకొచ్చి ఈ బుక్ మీద పెట్టండి. సో చూడండి, ఎంతమంది నేను చెప్పింది చేశారు, ఎంతమంది నేను చేసింది చేశారు. నేను చెప్పింది ఏంటి? బుక్ మీద పెట్టమన్నా, కానీ నేను చేసింది గడ్డ మీద పెట్టమన్నా కదా. సో దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. మనము పిల్లల్ని సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలి అని చెప్తే వాళ్ళు అవ్వరు. చదువు అని చెప్తే వాళ్ళు చదవరు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు, మనం చెప్పింది చేయరు. సో మనం చేయాలంటే మనం కూడా వాళ్ళు సరే మనం టీవీ పెట్టుకొని సీరియల్ పెట్టుకుంటే అంటే ఏదో నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు ఇలాగా చదువుతాండి. నేను నా ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ అందరితో ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు ఇంతమంది టైం దొరకదు కాబట్టి చిన్న టాపిక్ చెప్తున్నానంటే, మనం చేసింది వాళ్ళు చేస్తారు, మనం చెప్పింది ఇప్పుడు మనం ఇంకా చేయలేదు కదా. సో నువ్వు చదవరా, నువ్వు చదవే అని చెప్పేసి మనం ఏమో టీవీ సీరియల్ చూసుకుంటే, లేదంటే కూర్చొని వేరే పని చేసుకుని బయటకు వెళ్ళి షికారులు చేసి ఎలా చదవలేదా అని అడిగితే వాళ్ళు చేయరు. వాడు కూడా ఎంజాయ్ చేయడానికి చూస్తాడు. ఎందుకంటే అన్నయ్యలు ఉండేవాళ్ళు కాబట్టి ఆ అన్నయ్యలు భయం ఉండేది. ఎవరన్నా ఏడిపిస్తుంటే వాళ్ళకి సేఫ్ గార్డ్గా నేనే వెళ్తూ ఉండేదాన్ని. అందరికి మగవాళ్ళకి కొంచెం కోపంగా ఉంటుంది. తప్పల ప్రసన్న కుమార్ రాలే తొందరగా లేట్ అయిపోతుంది. అరే కప్పలోడికి ఎత్తుకుంటున్నారా? ఎంతాలే. ఓకే, అది దేవుడి ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఉంది. నేను మనందరూ చూస్తుంటే చిన్నటి ఇదంతా గుర్తొస్తుంది. ఎవరో ఏమైనా దెబ్బలు కూడా నాకు తెలుసు. ఎక్కువ మీద దెబ్బలు తినేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ బెంచ్ లో ఉండేవాళ్ళు, బాగా లాస్ట్ బెంచ్ లో ఉండేవాళ్ళు. ఒక రూపాయి సెక్రటరీ అని చెప్పించి ఇంకెవరు భయపడి ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ కుస్తీ ఫైట్ అది. ఓకే, చాలా సంతోషం. మనం చూద్దాం, చాలా హ్యాపీగా ఉంది. మనం చెప్పినట్టుగా హరిగారు చెప్పినట్టుగా మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన లేదు, కుటుంబ సభ్యులాగా. మీరందరూ మీ ఇంట్లో కలిపి ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయాలి. ఇంకా 4 నెలలు 6 నెలలు మెడికల్గా బాబు ఉన్నాడు. ఇది మరి
ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పిల్లల్ని పెంచినట్టే మనకి విద్యాబుద్ధులు నేర్పించారు. అలాగే రాజేంద్ర మాస్టర్ గారు ఆయన టీచర్స్ అందరూ మా ఇంటి ఇక్కడ మనకి దగ్గరలో ఉండడం వల్ల పెద్దగా నాకు పెద్దగా అది పెద్ద భావన అంటూ ఏముండేది కాదు. అందరు రెగ్యులర్గా చర్చిలో టీచర్స్ని చూశాను, మా సల్మాన్ మాస్టర్ గారిని చూశాను, రాజేంద్ర మాస్టర్ గారు అయితే రెగ్యులర్గా మేము సెంటర్లో కలుస్తూనే ఉండేవాళ్ళు. ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఇకపోతే స్టూడెంట్ జిఎస్కేఎం లా కాలేజీలో లా డిగ్రీ చేశాను. బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలనుకున్నటువంటి సమయంలో నాకు ఈ యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం హర్షవర్ధన గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి చైర్మన్ నేను, సెంట్రల్ జైల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ నేను, రాజమండ్రి సెంట్రల్ జైలు. తర్వాత ఈ ఆలమూరు లయన్స్ క్లబ్ ఐ బ్యాంక్ చైర్మన్ నేను. ఇది కొన్ని నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు ఇవిని. నా మిస్సెస్ ఎంఏబిఎడ్ హర్షవర్ధన స్కూల్కి హెడ్ మిస్ట్రెస్. నా యొక్క అభివృద్ధిలో ఆవిడ పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్తే నాకు చాలా సమయం కేటాయించారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 84 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్. మీ ఫీలింగ్స్, మీరు షేర్ చేసుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చూస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ స్టూడెంట్ ఐ వాంట్ టు సెలబ్రేట్ సచ్ అకేషన్స్. మేము ఇప్పటికొచ్చి నిజంగా ఈ రోజు కోసం వీళ్ళు దాదాపు ఒక 15 days నుంచి కష్టపడుతున్నారు. రాత్రి పగలు అనకుండా ఫోన్లు చేసుకొని వాళ్ళని వీళ్ళని కన్సల్ట్ చేసి ఒక టైం అనేది లేకుండా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఈయన క్లాస్మేట్ ఇందాక శ్రీని గారు వాళ్ళ అబ్బాయి కూడా ఒక డైలాగ్ వేశాడు నిన్న మార్నింగ్. చాలా యూత్ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ 15 రోజులు వాళ్ళని మనం ఏమి మన అసలు డిస్టర్బ్. కొంతమందికి చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా పనుల్ని పక్కన పెట్టి ఈ రోజుని రావడం జరిగింది. ఆ విధంగా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు.